నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 3వ తేదీ ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 3:24 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు మరియు తాత్పర్యములు ప్రతిరోజు 2 శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. శివానంద లహరి శ్లోకములు సంఖ్య 13వ రోజు. ఈరోజు 21వ శ్లోకం, 22వ శ్లోకాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాధ్యాం ప్రతి దివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతస్ఫుట పటకుటీం ప్రాప్య విశదాం జయ స్వామిన్ శక్త్వా సహ శక్త్యా సహ శివగణై సేవిత విభో. ఈ 21వ శ్లోకానికి తాత్పర్యం. ఓ కామారి, ఆనంద స్వరూప, ధైర్యం అనే స్తంభాలతో దృఢమైన గుణత్రయ రూపదేహాది బంధాలతో కోరిన చోటికి వెళ్ళగలిగి విచిత్ర వాసనలనే రంగులు కలిగి పద్మాల వంటి చిత్తరువులతో నొప్పుచూ ప్రతిదినం బ్రహ్మ విచారంతో చేరిక కలిగి రాజమార్గం ముందుండి నిర్మలమైన నా మనస్సు అనే స్ఫుటమైన కుటీరం ఉంది. నీవు మాసమేతుడవై అందు ప్రవేశించి సుఖంగా నివసించెదవు కాక. ఓం నమః శివాయ. ఇప్పుడు 22వ శ్లోకాన్ని పాడుకుందాం. ప్రలోభాజ్యైరర్ధాహరణ పరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తస్నుభామతి భ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథా మిహ సహే శంకరా విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ఇప్పుడు 22వ శ్లోకాన్ని తాత్పర్యం తెలుసుకొని ఆనందిద్దాం. తస్కరుల అధిపతివైన ఓ శంకరా, ప్రలోభంతో ధనాన్ని దొంగిలించాలని నా మనస్సు అనే తస్కరుడు ధనవంతుల ఇళ్లలో దొరబడాలని పలు విధాలుగా పరిభ్రమిస్తూ ఉన్నాడు. ఈ చిత్తం అనే చోరుని ఎలా సహించగలను స్వామి? ఈ మనస్సనే దొంగను నీ వశము చేసుకొని నిర్దోషి అయిన నన్ను దయతో రక్షించు దేవా. ఓం నమః శివాయ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి రేపటి పారాయణంలో 23వ శ్లోకాన్ని 24వ శ్లోకాన్ని పాడుకొని సాగిపోదాం. మరి ఈ శివానంద లహరిలో మనకు సుమారు 100 శ్లోకముల వరకు 100 శ్లోకములు ఉన్నాయి. ప్రతిరోజు 2 పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి.
అందులో అందరూ ఉండాలి. నమస్కారం.